28వ అధ్యాయము సువార్తలలో చివరి అధ్యాయం అండి. 28వ అధ్యాయము 19వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. 10 నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. దేవుడు మనతో మాట్లాడినట్లు తన వాక్యమును మన గురించి వడ్డించి అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా మహాపరిషుద్ధ తండ్రి, ఇంతవరకు దేవా మీరు నడిపించిన విధానం బట్టి మేము సిద్ధిస్తూ ఉన్నాము. దేవాన్ని కృపచేతను నడిపించినందుకు మీరు వందనాలు. అన్న తండ్రి, నాతో మీరు మాట్లాడండి. నీ వాక్కును విడిచి వడ్డించి మాకు అనుభూతి చేయండి. మాలో ఉన్న లోపాలను పాపాలను కడిగి తీసివేసి పరిశుద్ధపరిచి మీ రక్తముతో శుద్ధి చేసి యోగ్యముగా మీరు మీ బలంలో చేకరించి భాగ్యం మాకు దయచేయమని మీ కృపచేత మనందరినీ కాపాడి నడిపించమని సమస్త విషయంలో మీరు మహిమ అంత ప్రభావాలు పొందుతున్నాను. అలా గొప్ప కార్యములు మీరు జరిగించి మీరు భయపడుకోవడానికి సహాయించండి. పరిశుద్ధతని శ్రేష్ఠ నామములో ఉన్న ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభువునందు సువార్తలలో మొట్టమొదటి సువార్త ప్రతి ఒక్కరూ బైబిల్ చదివినప్పుడు యేసుల బోధలు అనేసరికి తప్పకుండా సువార్తలు గురించి మాట్లాడుతారు. యేసయ్య స్వయంగా బోధించి యేసయ్య మాటలు ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు. నిజంగా ఏంటంటే దేవుని ప్రేరేపణతో ఆత్మ ప్రేరేపణతో దైవజనులు భక్తులు ప్రవక్తలు మాట్లాడిన మాటలు. వారి మాటలను పెట్టుకుని వీరు మాట్లాడిన మాటలు. కాబట్టి ఆయన చేయడానికి ఇచ్చారు. లేదంటే మీరు ముందుకు అలా వచ్చి ఒక చైర్ ఖాళీ అవుతుంది, అప్పుడు బ్యాక్ చైర్ చేయవచ్చు. ఒక్కొక్కరు ముందుకు వచ్చి మీరు ముందుకు వచ్చి ఇప్పుడు సామాన్ చేయవచ్చు. ఆమె ముందుకు వచ్చి అబ్రహం కాదు ముందు వచ్చాను. అబ్రహం
డైరెక్ట్గా యేసయ్య మాట్లాడినటువంటి గ్రంథాలు ఏంటంటే సువార్తలు. సువార్తలు ఎన్ని ఏంటండి? మత్తయి, మార్కు, లూకా, యోహాను, 4 కదా. ఈ 4 సువార్తలను అందరూ పాటిస్తారు తెలుసా. త్రైత సిద్ధాంతం భగవద్గీతని మీరు చూసి ఉంటారు చాలా దగ్గర బోర్డులు. ఇప్పుడు చూసారా? మీరు ఎక్కడ చూసినట్టు త్రైత సిద్ధాంతం భగవద్గీత. ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయమని గోడ మీద పెద్ద పెయింటింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక గ్రంథం, జ్ఞానానంద సరస్వతి అని పేరు, చనిపోయారు. దాంట్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఒక పార్ట్, ఖురాన్ ఒక పార్ట్, భగవద్గీతలో ఒక పార్ట్. 3 కలిపిన అదే త్రైత సిద్ధాంతం. 3 మతాల, ఇంకే మతం లేదు, 3. ఈ 3 సారాంశం దక్కలేదు అన్నది వారి అభిప్రాయం. ఆ ఒక్కరు ఎవరన్నది వారికి ఇంకా వేరేది కనబడింది, మనకు వేరేది కనబడింది. ఈ సువార్తలన్నీ కూడాను, సువార్తల్లో అందరూ యాక్సెప్ట్ చేయవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు యేసు ప్రభువులో మాట్లాడింది. మనం అనగలేదు, మనకి అంత సర్వం. ఏ మనిషితోటైనా దేవుడు మాట్లాడాడు. ఇది లేఖనానుసారం అయితే తప్పకుండా దేవుడు మాట్లాడిందని మనం నమ్ముతాం. అలాంటి సువార్తల్లో ఇప్పుడు మనం చదువుకున్న మూలవారికి యేసయ్య చనిపోయి బ్రతికిన తర్వాత మాట్లాడిన మాట ఇది మనం చదివింది. చనిపోయి తిరిగి లేచి శిశువు దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఇది. ఏంటది? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసం ఇవ్వండి. శిష్యులను చేయమన్నాడు. ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. శిష్యులు చేయమన్న విషయం ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. అయిపోతుంది సందేశం. మీరు ఈ మాట పెట్టి మీరు ముగించేసారు. మీరు ఇంటికి వెళ్ళి ఈ ఒక్క మాటని మీరు ధ్యానం చేసుకుంటే అయిపోయింది. మీరు వెళ్ళి శిష్యుల్ని తయారు చేయమని ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు. అంటే దాని వెనక ముందు మనం అలాగ దాన్ని అన్వేషించి అర్థం చేసుకుని లేదంటే ఆలోచిస్తే ఇంత సిద్ధాంతం అవుతుంది. మీరు రాసుకుని వచ్చారు. ఏదో కాన్సెప్ట్ పెట్టలేదు, ఏదో చెప్తున్నాను ప్రభు ఏదో అనేసి అంటే తీసిన తర్వాత దాన్ని ఆలోచించడం మొదలెట్టాను. ఇంకా బోధన అంటుంది. మనకి ఈరోజు కావాల్సింది కొంచెం చెప్పి నేను కొంచెం ఆలోచించుకొని వచ్చాను. మొన్న నా మైండ్ ఉంటుంది. ఇంకా నాతో తిరిగితే నాతో కూర్చుంటే ఇంకా నేను చాలా విషయాలు చెబుతాను. సమయం సరిపో. శిష్యులు తయారు చేయమని దేవుడు శిష్యులను చెప్పాడు. నాకు ఇక్కడ ఇది కూడా అడగలిగిందంటే నిన్న ప్రార్థన చేశాను. సడన్ గా ఏమండి ప్రార్థన చేస్తున్న తర్వాత మా పాస్టర్ అన్నది ఈరోజు ఇల్లెక్కడ ఇంట్లో ప్రార్థన అని చెప్పండి అని అన్నాడు. అయితే చెప్పండి, ఫోన్ అప్పుడే వచ్చింది, చెప్పండి అలాగే వెళ్తాం కదా మరో నాకు అక్కడ ప్రార్థన అన్నింటికీ ప్రార్థన చేయాలని పూర్వం కలుగుతుంది. సరే అని చెప్పి మరి మా పాస్టర్ అమ్మ కూడా అదే ఆలోచించింది. పదంగానే అందరూ కలిసి ప్రార్థనకి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లో నిన్న ప్రార్థన.
నేను ఒక ప్రార్థన చేశాను అంశం, నేను అది చేసిందని అక్కడ గుర్తురాలే, వదిలేశాను. అయిపోయింది, ఇంటికి వచ్చాను. కాసేపు అయిన తర్వాత నేను చేసిన ప్రార్థన గుర్తొచ్చింది. నేను అక్కడికి అడిగా, నేను అంశాలు నేను అక్కడ చెప్పండి. మేమైతే మీరు జనరల్గా ఏదైతే చేస్తామో ఆమె ఆ అంశాలు చెప్పాను. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇంకా కొన్ని అంశాలని చెప్పారు. నేను ప్రార్థన చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను చేసిన ప్రార్థన గుర్తొచ్చు. ఎందుకంటే ఎవరినైనా సరే సన్మార్గంలో నడిపించాలి అంటే ముందు మనము ఆ సన్మార్గంలో ఉండాలి. అందరినీ ఎవరిని రక్షణ నడిపించాలి, సత్యమునందు ప్రతిష్ఠింప చేయాలి, సత్యవాక్కు వారికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మనందరికీ ఉంది. దేవుడిని మనం అడుగుతున్నాం, ప్రభా వారు రక్షణలోనికి రావాలి, ప్రభా వారు సత్యంలో ఉండాలి, ప్రభా వీరు ఇలా ఉండాలి మనం అడుగుతున్నాం. దేవుడు ఎవరి ద్వారా చేస్తారు? ఎవరి ద్వారా చేస్తారు? దేవుడి స్తోత్రం. ఎవరైతే అడుగుతున్నారో వారి ద్వారా చేస్తారు. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన చేయమని అన్నారు. ఎందుకంటే నేను మీకోసం ప్రార్థన చేస్తే నేను మీకోసం చేస్తాను. హల్లెలూయా చేస్తాను. ఏ ప్రార్థన అయితే నేను చేస్తున్నానో దాని మీద దృష్టి పెట్టి ఆ ప్రార్థన ఎలాగైనా మీ జీవితంలో జరిగించాలని నా ప్రయత్నం కూడా మొదలవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది. మీకు అనారోగ్యం ఉంది, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేశాను. దాన్ని ఏ విధంగా తగ్గించాలో దేవునికి అడుగుతాను. నేను దేవుడిగా ప్రేరేపిస్తాడు. ముందుకు ఇవ్వడము, లేకపోతే నాకు డబ్బులు ఇవ్వడము, లేకపోతే మంచి డాక్టర్ని చూపించడము, లేకపోతే మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడము, ఇవన్నీ చేస్తూనే ప్రార్థన చేస్తున్నారు. అర్థమవుతుందా ప్రార్థన అంటే? పిల్లలు చదువుకుంటున్నారు, లేదా ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నానంటే నువ్వు వారి కొరకు ఏదో ప్రార్థన చేస్తున్నావు కనుక ఆ పని కొరకు ఏదో రకంగా ఉపయోగపడితే దేవుడిని అలా వాడుకుంది. చదువుకున్న వారికి ప్రార్థన చేస్తుంది, ఏదో రకంగా ఉపయోగపడుతుంది. వారి పుస్తకాలు లేకపోతే ఇంకా గైడెన్స్ ఏదో ఉంటుంది, అదే ప్రార్థన. నువ్వు అలా చేస్తున్నప్పుడు నేను ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఒకరి అవసరతలలో ఒకరు తోడై ఉండడం, ఒకరి సమస్యలు ఒకరు పంచుకోవడం, ఒకరి బాధ ఒకరు పంచుకోవడం. అప్పుడు అది ప్రేమ అవ్వడం చెప్పండి. మనము ముందు ఆ స్టాండర్డ్ లో ఉంటే తప్పకుండా మనము ఆ సమస్యను మీరే పరిష్కరించగలం. హల్లెలూయా అని దేవుడు గారు చెప్తే అప్పుడు మనం ఈ లాజిక్ అర్థమైంది. శిష్యుడైన వాడికి శిష్యుడిగా చేయమని బాధ్యత ఎందుకు అప్పగించాడు? ముందు శిష్యుడు శిష్యుడు ఆలోచనల్లో ఉండాలి. హల్లెలూయా. శిష్యుడు కాని వాడు శిష్యుడిని తయారు చేయలేడు. గురువు శిష్యుని తయారు చేయడం కాదు, శిష్యుడు శిష్యుని తయారు చేయడం మనకు. హల్లెలూయా. గురువు శిష్యుని చేస్తాడు, కానీ శిష్యుడు ఎందుకు శిష్యుడిని తయారు చేయించడమే దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా. అదేవిధంగా గురువు కదా శిష్యుని తయారు చేయాలి, అది బయట. కానీ యేసయ్య దగ్గర శిష్యులే శిష్యుల్ని తయారు చేస్తారు. హల్లెలూయా. ఆ సామర్థ్యం శిష్యులు పొందుకుంటారు. హల్లెలూయా. డెసిబల్స్ విల్ మేక్ డెసిబల్స్ విత్ డిసిప్లైన్. హల్లెలూయా. శిష్యులు శిష్యుల్ని తయారు చేస్తారు క్రమశిక్షణతో, శిక్షణతో.
శిష్యుల్ని తయారు చేసే కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడ లేదు. బైబిల్లో ఉంది ఆ కాన్సెప్ట్. శిష్యుడైన వాడే ఒక శిష్యుడిని తయారు చేయగలడు. నువ్వు తయారు చేసి ఆటోమేటిక్గా గురువు అవుతావు. గురువు అయ్యే ముందు నువ్వు శిష్యుడు కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? గురువు అయ్యే ముందు నువ్వేం కావాలి? ప్రతి ఒక్కరు చెప్పడానికి పూనుకుంటావు, విని నేర్చుకోవడానికి పూనుకుంటావు. విని నేర్చుకొని పాటించిన నాడు నువ్వు ఆటోమేటిక్గా ఇంకొకరికి గురువు అయిపోతావు. హల్లెలూయా. అయిపోతావు. చాలా మంది అది చేయరు. తెలుసుకుని ఇంత, వచ్చి అనుకున్నది ఇంత, మూడో వరకు నేర్పించిన వీడికి తెలిసింది కూడా నేర్పించాడు. దానికి ఎంతో విషయం నేర్పిస్తాడు. వాడు ఇదే పెద్ద మహా విశ్వమంత జ్ఞానం అనుకుని ఇప్పుడు సమాజం అలా తయారైంది. నేర్చుకున్న వాడు శిష్యుని యొక్క లక్షణం ఏంటంటే వాడు ఎల్లప్పుడూ విద్యార్థిగా ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని పాదాలకు నేర్చుకునేవాడుగా ఉంటాడు. ఎప్పుడు కొత్త విషయాలు దేవునికి అడిగి తెలుసుకుంటాడు. మొట్టమొదటిసారిగా శిష్యుని పొందవలసిన గుణము దేవుని పిలుపుకు లోబడడం. హల్లెలూయా. దేవుని పిలుపుకు లోబడడం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరానికి లోబడడం. ఏమంటే మత్తయి సువార్త మనం 8వ అధ్యాయము చూసినట్లయితే ఇరవై 22వ వచనం చూడండి. 21 నుండి. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూసి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఎంత పెద్ద సమస్య తెలిసేది ఈ రోజుల్లో. ఈ వాక్యం నెరవేర్చడానికి చాలా కష్టం. అప్పుడు అలా అయిపోయింది. మరే జనాలు ఏదేమో అదేమన్నాడు పాపం, నా తండ్రి చనిపోయాడయ్యా, నేను అతన్ని పాతి పెట్టుకుని వస్తాను, నన్ను వెంబడించండి అన్నాడు. వేసి పర్మిషన్ అడిగాడు. పాపం అతను తప్పే చేయలే. వెంబడిస్తాను, కొంచెం ఆయన చనిపోయాడు, ఆయన పాతి పెట్టుకుని వస్తానంటే నేనేమన్నాడు, సరేగా నేను వెయిట్ చేస్తుంటాను, వెళ్ళి ఆ కార్యక్రమం చూసుకుంటా అని అంటే దాన్ని రీజనే, లాజిక్కే సరిపోయిందంట. ఆయన పాప మీద పాతి పెట్టుకుని వస్తాను ఏమన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు. మూడో వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటే నేను చెప్పాను. మూడో వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఇద్దరు వేసులు ఆ వ్యక్తి మాట్లాడుకుంటున్నాడు. మూడో వ్యక్తి ఉన్నాడు, చూస్తున్నాడు ఇదంతా. ఏమండి, ఏం పాస్టర్ అండి, వస్తానని చెప్పాడా? పాతికంటే అర్థం అన్నాడు. అలా చూసుకుంటే నువ్వు వచ్చానంటే మరి కాసిన రుణమేది, కాసిన రుణమేది నలుగురు పెద్ద నీ మొక్కస్తులే నలుగురు పెద్ద. మనకు కూడా ఇది కొంచెం మీరు చెప్పలేకపోతున్నారు కానీ ఎందుకు వేసే కొంచెం సరేలే అని ఎంత పోతున్నాం, కాంట్రవర్సీలో ఆగిపోవడము ఇది ఎందుకు అన్నాడు. నేను చెప్తున్నాను నా మాట పోయినాను కదా అంది, యథార్థంగా చెప్తున్నాను. మీరు గొప్పలు అనవచ్చు, అనగట్లేదు అనొచ్చు, కానీ నా మనసులో కూడా చిన్న వేసి మాట్లాడిస్తే ఎంత బాగున్నాం అని ఆలోచన అవుతుంది.
దేవుడి వ్యవహారం ఎక్కువ రోజు ఉంటుంది. హల్లెలూయా. ఉండాలి చెప్పండి, ఏం తెలియదా? నాకు కూడా చిన్న ఆలోచన ఉంది అన్నగా చేతులు ఎత్తండి. ఎవరు నాగం లేదు అనుకున్నాను, చేతులు ఎత్తండి. నాగండి తర్వాత బాగా చదివిన తర్వాత ఏం లేదు, తర్వాత సంగతి. కానీ ముందు నాకు అనిపించింది ఎందుకు అలాగ అన్నాడు వేసే బుద్ధిలో తన పిల్లలు నాకు పెట్టుకు వెంబడించమన్నాడు. ఏడు వెంబడించమన్నాడా? నేను రాను అన్నాడా? వస్తాను అన్నాడు. కాబట్టి పాతి పెట్టి వస్తాను అన్నాడు. ఏమండి? మీరైతే దాని వేరు సమాధానం చెప్తారు. నాతో ఎవరు గురించుకో మీరు సమాధానం చెప్పలేరు అనుకోండి. నాతో ఎవరు గురించుకుంటా లేదు లేదు అనుకున్న వారు ఏ సమాధానం చెప్తారని చెప్పి ఎవరైతే చేతులు ఎత్తలేదో వాళ్ళు చెప్పాలి నాకు సమాధానం. ఇప్పుడు ఎవరున్నా సరే, ఇప్పుడు అందరూ ఉన్నారు, అతనికి అందరూ ఉన్నారండి. వేసే ఏమన్నాడు? నన్ను వెంబడించు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ పని చూసుకుంటారు. కానీ ఇలా అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ పని చూసుకుని నువ్వు వచ్చే అని అన్నాడు. కొడుకు నా తండ్రి అన్నాడు కదా, కొడుకుని రమ్మన్నాడు, మిగతా చూసుకుంటారు అన్నాడు. నాకు కొంచెం ఇద్దరు అభ్యంతరం అనిపించింది. తర్వాత దేవుడు నేర్పించి తర్వాత సంగతి నాకు అది అభ్యంతరం అనిపించింది. నాకు ఎవరు అభ్యంతరం లేదు అన్నవాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి. నాకు అర్థమైందా మీకు? అప్పుడు ఏ కొడుకైనా ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మా అమ్మ చనిపోయిందండి, నాకు అర్జెంటుగా పాస్ట్ గారు పిలిచాడు, నన్ను వెంబడించు అన్నాడు. అయ్యా చనిపోయింది ఆమె నేను పాతి పెట్టేసి మీతో వస్తాను అన్నాడు. మృతుల్లోనే పాతి పెట్టదు, నువ్వు నన్ను వెంబడించు అని అన్నాడు. నువ్వు గుడ్డిగా వెంబడించవచ్చు, కానీ మనసులో బాధ ఏంటి కనీసం అర్థం చేసుకోవడం, అర్థం ప్రాక్టికల్ ఆలోచించాలి. కనీసం ఆలోచించి వస్తున్నాను మనం వచ్చిందన్నాడు, వస్తానన్నాను, కొంచెం ఆ పని చేసుకుని వస్తాను అన్నాను. నువ్వు ఎంత ఏర్పాటు చేసినా ఆలోచన వస్తుంది రాదా? ఒక్క మాట ఏంటంటే యేసుని నేను వెంబడించండి అని అమ్మ చెప్పారు. పర్మనెంట్ వెంబడించడం, ఎన్నొచ్చేది మనకు కాదు, మనకు రాదు వెనక్కి వెళ్ళిపోయి. అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు కొన్ని చేసే నేను కార్యం వచ్చి చూసుకుంటానంటే కుదరదు, మళ్ళీ వెళ్ళిపోవడమే. ఎలాగా మరి దాన్ని మనం రిటైర్ చేద్దాం చెప్పండి? మృతులను పాతి పెడతారు. నన్ను వెంబడించిన వాడు సజీవుడు, దేవుని స్తోత్రం కలుగును. వాళ్ళందరినీ పిలిచాడు. అందులో మీ నాన్న కూడా ఉన్నాడు, మీ నాన్న కూడా పిలిచాడు. భారము మాడుతున్న సమస్త జనులారా నా దగ్గర అంటే మీ నాన్న రాలే, అక్కడ నుండి ఎవరు రాలే. నేను నిత్య జీవం ఇస్తానని చెప్పాను, నువ్వు వచ్చావు, వాళ్ళు ఎవరు రాలే. ఇప్పుడు రాని వాడు చనిపోయాడు, నువ్వు మళ్ళీ నాకే వెళ్ళకు. వాళ్ళు మృతుడు, వాడు మృతుడు. కనికరం లేదా దేశానికి? అంత కరుణా సంపన్నుడు, ఆయన కనికరం లేదా? ఆయన వద్దు అన్నాడు. కఠినాత్ముడు కాదక్కడ. ఆయన వారి కొరకు ఎంత పరిచయం చేశాడు ఆ ముందు వచనాల్లో కదా. వాళ్ళందరికీ ఎవరిని పిలిచి ఎన్నో రోగాలు వదలగొట్టి, దెయ్యాలు వదలగొట్టి ఇవన్నీ చేస్తే వారు యేసుని వెంబడించకుండా పోతున్నారు. చివరికి శావంతా చేశాడు, ఆయన వెంబడించట్లేదు, పైకి వచ్చి అవమానం పరుస్తుంది. అప్పుడు వాళ్ళు తీర్పు చేసేది వారు మృతులు, వాళ్ళు మృతులు, వాళ్ళు దే ఆర్ డెడ్, బతుకున్నా చచ్చినట్లు.
వారు ఒకటే, బతుకున్న వాళ్ళు మృతులే, చచ్చిన వారు మృతులు, వాళ్ళిద్దరూ ఒకరు పాల్గొన్నాను. నువ్వు నన్ను వెంబడించాను. నువ్వు కనీసం లెక్క చేయకుండా, నీ ప్రేమను లెక్క చేయకుండా, నువ్వు వారితో చేస్తున్న పనిని లెక్క చేయకుండా, మృతుడు ఉండేది లేదు, లెక్క చేయడం మృతుడు కదా, సచ్చేవాడు బాబు అని అందు. వాడికి ఎంత సేవ చేస్తున్నాము, ఎంత ప్రేమ చూపిస్తున్నాము, ఎంత జాలి చూపిస్తున్నాము, వారి కొరకు ఎంత కష్టపడుతున్నాము, గుర్తించకుండా కనీసం ఆలోచన లేకుండా వ్యవహరించేవాళ్ళు ఏమంటారు? సచ్చినోడా అంటారు. చచ్చినోడా తిడతారు కదా, తిట్టు చచ్చినోడా తిడతారు కదా. సచ్చినోడా అంటే అర్థం ఏంటి? చలనం లేనివాడు, ఎంత చేసినా చలనం లేని వాడిని సచ్చినోడా అలా సచ్చినోడా అని అంటాడు. తిట్టు. ఎంత ప్రేమ చూపించినా, ఎంత పని చేసినా, ఎంత వారి కోరిక ఎంత కష్టపడినా కనీసం చలనం లేకుండా వ్యవహరించడం చచ్చినోడా అంటారు. మరి ఏసీ అదే తిట్టి, కాకపోతే సంస్కృతంలో తిట్టాడు ఏసీ. చచ్చినోడు కాపాడతారన్నట్టుగా నువ్వు నన్ను వెంబడించాను. మరి ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళేవనుకో ఆ లోక సంబంధమైన బాంధవ్యాల్లో నువ్వు ఉండబోతావు. లోకబంధం ఎంత గొప్పదంటే పేగుబంధం అంటారు కదా, పేగుబంధం తర్వాత సంగతి. పేగుబంధం లోకబంధంగా మారుతుంది, ఆ లోకబంధం మాలోకంగా మారుస్తుంది. ఆ మాలోకంగా ఏం జరుగుతుందంటే మనకు మబ్బొచ్చి ఒత్తిపోయిందని మేము నరకం వెళ్తుందో ఇదే కరెక్ట్ అన్నట్టు ఉండిపోయేది లేదండి. చాలా మంది మీరు రక్షణ పోగొట్టుకోవడానికి కారణం ఇదే. రక్షణ పొంది బాప్తిజం తీసుకుని దేవుని కూడా ఉండకుండా పోవడానికి కారణం ఈ మానవులమే. అది మామూలు పాశం కాదు, పాశం లాంటిది, లాగేస్తుంది నరకంలో వేయడానికి. కఠినంగా కొన్నిసార్లు వ్యవహరించాలి, కఠినంగా కొన్నిసార్లు వ్యవహరించాలి. వాళ్ళు వీడైపు రావాలి తప్ప సత్యం జరిగినప్పుడు వాళ్ళకి నమ్మాలండి. 2,4 అన్నాం తప్పనిసరిగా 2,4 నమ్మాలి. మేము పిల్లలప్పటి నుంచి అమ్ముతున్నాము, 2 పక్క నుంచి 22 నాకు కనబడుతున్నాయి. నువ్వు 4 అంటే అలా ఎవరు చెప్తాడు? అది 22 పిల్లప్పటి నుంచి. నువ్వు ఇప్పుడు మా పేరు మా కడుపు పెట్టి నువ్వు మాకు నేర్పుతావు సత్యం అని అందరు. వాళ్ళకి ఎవరో సత్యం చెప్పారు వినలేదు. 2,4 తర్వాత లాస్ట్ చిన్న మాట, నువ్వు చదువుకోలేదు, చిన్న మాటకు తోల్చేస్తావు. మరి అది చదువుకోలేదు, వీడు చదువుకున్నాడు, చదువుకున్నాడు, నిజం చెప్తే వినాలి కదా. వీళ్ళు మా పిల్లప్పటి నుంచి ఇదే, మా తాతల తండ్రి నుంచి ఇదే. ఏ లాజిక్ ఏంటి అసలు? అలాంటి స్థితిలో ఎంత చెప్పినా విన్నటువంటి వాళ్ళు ఏమంటారు? చెబుతారు అందరూ. ఎంత చెప్పినా వినకపోతే చెబుతారు కాదు, సత్యముడు. సత్యనారాయణ గురించి చెబుతూ మాట్లాడినా వినబడు. కనీసం చెబుతాడంటే ఏదో గొడుగుతున్నట్లున్నాం అని అంటాడు. కనీసం 10 అడిగారు చూసొక్కరు కూడా అలా ఏమంటాం? దేవుడు వెంబడించమని శిష్యుడైన వారి పిల్లలకి నచ్చినా చెబుతున్నాను, మార్గంగా పడుతూ మనం ఎదురు పెట్టుకోండి. వెంబడించాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకుని వెంబడించాలి గురువు. వెంబడించిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? హాయి ఉండదు. అక్కడే మొత్తం మర్మాలండి. మా సువార్తలు మనకి అసలు మామూలు చదువు నిలబడుతున్నాం కానీ ఆధ్యాత్మిక చదువుతున్నట్టు ఆత్మీయ అర్థంలో దాన్ని మనం తొంగి చూస్తే గొప్ప సత్యం బయలుపడుతుంది. అక్కడ చూడండి ఏమన్నాడు, ఎవరిని మనం చదివిన ఇప్పుడు ఆ 8వ అధ్యాయం, ఆయన దేవుడు ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. శిష్యులైన వారందరూ ఏం చేశారు? వెంబడించారు. అదే కూడా మొట్టమొదటి మనం చెప్పాను, శిష్యుల కంటే లక్షణం ఏమన్నాను?
వెంబడించడం అన్నాం, వెళ్ళాలి, లోబడాలి కదా, లోబడాలి, వెంబడించాలి. ఫస్ట్ పిలుపుకి లోబడ్డాడు, వెంట వెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది? అందరూ దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళినప్పుడు ఏం జరిగింది చెప్పండి? సముద్రంలో తుఫాను వచ్చిన ఆ దోణి అనగత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుకొని ఉండాలా, గురువు ఏం చేస్తున్నాడు? హాయి పరుగు గురువు చేస్తున్నాడు, పడుకున్నాడు. వీళ్ళందరికీ తెలిసేసాడు, కానీ నన్ను వెంబడించాడు. అందరి శిష్యులు మూడు ఏం జరిగింది? ఏమంటే హాయిగా పరు అయ్యేసి అది అనలేదు, నా ఇది అది అనలేదు. ఏమి పడవగా అంతా హాయి ఏం జరిగింది? ఒక్కసారిగా తుమ్మాలి. నేను బయట మా నాన్న దగ్గర ఉంటే బాగుంది, అనవసరం వెంబడించాడు. పిలిచారు కానీ అనవసరం వచ్చేసాడు. అక్కడ ఉండుంటే బాధ పెట్టేయడము, 3 రోజు కార్యం 6 రోజు చేసేయడము, బంధువులు చుట్టాలు అందరూ ఆధారపడుచుండ్రు. అమ్మా ఏం చేస్తున్నారు వాళ్ళు జాలి చూపిస్తుంటే కొంచెం అదొక ఆనందం. ఇవన్నీ లోక సంబంధించి ఉండే లక్షణాలు. ఎదుటే జాలి పడుతుంటే లోపల అబ్బా గొప్ప ఆనందం వచ్చేది. జాలి కోరుకోలేదు, ఎప్పుడు చెప్తున్నాను. ఇవన్నీ మంచిగా అక్కడ అందరూ చుట్టాలు బంధువులు అందరూ వచ్చిందరు. నేను వెంబడించి పుసుకు దేవునికి పన్ను. ఇప్పుడు చూస్తే అలలు వచ్చేసారా బాబు. వెంబడించిన వెంటనే ఈ పరిస్థితి ఏంటి? ఈయన రమ్మన్నాడు, ఆయన పడుకున్నాడు లోపల. చేసాడు రమ్మన్నాడు, ఆయన పడుకున్నాడు. ఆయన పేడిపోయిందండి, ప్రశాంతంగా ఉన్నాడు. బయట ఎడ్లు చూసినాడు అంటారు కదా, చూసావా ఎదురా అంటే వెళ్ళిపోయినా ఉంటుంది. ఆ లాభ పడుకున్నాడు, ఆయన పడుకున్నాడు. ఇప్పుడు నువ్వు గురువు ఆయన పేడిపోయింది. గురువు అంత వ్యక్తులు ఆయన పడుకున్నాడు. నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు చూసావా అని అంటారు ఎప్పటి బయట చూసినాడు, అలలన్నింటినీ చూసినవాడు అంటాడు అన్నారు. కంపల్సరీ అంటాడు. కానీ యేసయ్య మాట్లాడి ఆయన వెళ్ళవచ్చు, ప్రభువా నశించుకొనుచున్నాం మమ్మ రక్షించమని చెప్పి ఆయన లేపాడు. అప్పుడు ఆయన అల్పవేసి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? గురువు మాటకు లోబడి వచ్చేసారు. ఎందుకు వచ్చారు? దీనికంటే ఈయన మాటే నాకు చాలా ప్రాముఖ్యమని నమ్మారు కదా. ఈ లోక సంబంధమైన వ్యక్తుల కంటే, ఈ వ్యక్తుల కంటే సజీవుడైన ఆయన మాటే మాకు ముఖ్యమని నమ్మారు కదా. అన్నింటి తెంచుకొని కదా వచ్చారు. వచ్చిన తర్వాత నాకు భయం దేనికి? ఎందుకు భయపడారు? ఎందుకు కలవడతారు? రాని తుఫాను మమ్మల్ని తెలిసినవాడు కూడా మాటతో ఉన్నాడు. మేము లేచి కళ్ళు అప్పటి నుంచి అన్ని చూస్తున్నాం. ఆయన ప్రశాంతంగా ఉండి ధ్యానం చేస్తున్నాడు. అది లేదు లోకాన్ని మనం చూసినప్పుడు మనకు అలలే కనబడుతుంది. నిజంగా అలలే కష్టాలు బాగా వస్తుంటాయి, కానీ మనం దాని మీద దృష్టి పెట్టకూడదు. సమస్య మీద నువ్వు దృష్టి పెడితే సమస్య ఎక్కువ అవుతుంటుంది, ఎక్కువ కనబడుతుంది. పరిష్కారం మీద దృష్టి పెట్టాలి. హల్లెలూయా. అర్థమైంది మాట. మనం ఎంతసేపు సమస్యలే చూస్తాం. సమస్యలు ఉన్నప్పుడు అవి పొంగి పెరుగుతుంటాయి, నేను ముంచేస్తున్నట్టు ఉంటాయి, నెగిటివ్ కేటాలు ఉంటాయి. ప్రతి సమస్య నువ్వు ఆధ్యాత్మిక యాత్రలో దేవునితో పాటు నువ్వు ఉన్నప్పుడు నువ్వు సమస్యలు చూస్తున్నప్పుడు సమస్యలు ఎలా ఉంటుంది? నువ్వు నిర్నాశనట్లు ఉంటుంది, నువ్వు నాశనం ఎగినట్లు ఉంటుంది, అయితే నీ పనులు ఉంటుంది. సరే అయితే మనం జీవితం అన్నట్లు ఉంటుంది. సమస్య ఎప్పుడూ చూడదు, ఎందుకంటే సమస్య కామన్ పాయింట్ క్రైస్తవునికి. ఆ మాట ఆయన స్టార్టింగ్ కూడా చెప్పింది. నా నిమిత్తం అన్నాడు 4వ అధ్యాయంలో.
నా నిమిత్తము మీరు 11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమగు. ఈ మాట ఇప్పుడు 5వ అధ్యాయంలో చెప్పింది. నువ్వు వెంబడించి ఆయనతో పాటు ఉన్నప్పుడు నేనందరూ మెచ్చుకోరా. ఈ అలలలాగా సమస్యలు, బాధలు, నిన్ను నాశనం చేసేటప్పుడు వస్తాయి. ఇంకా నయం వీళ్ళు వచ్చి ప్రభుత్వం లేదు, కొంతమంది అది కూడా చేయరు. చాలా అయిపోయింది. ఇలా ముందు మనల్ని పెడితే మనం చూపించుకుంటాం. ఎలాగో సమస్యలు మనం తినేస్తాం, మనమే దొరుకుతున్నాం. నేను సమస్యను చూసినప్పుడు సమస్య పెద్దదిగా ఉంటుంది. పరిష్కారమైన యోచన చేసినప్పుడు ఆ సమస్య కనబడకుండా పోతుంది. అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం దొరకండి. ప్రాబ్లం యొక్క సొల్యూషన్ పక్కనే ఉంటుంది. ఏమండి ఆ సొల్యూషన్ కూడా క్రీస్తు. అలా భయపడుతున్నారు దీనికి. ఐఆమ్ హియర్. హల్లెలూయా. భయపడవద్దు ఏదైనా. అప్పుడు పిల్లల పెళ్లి కొరకు భయపడిపోతుంది. నా కూతురు పెళ్ళి పోతుంది, నా కొడుకు పెళ్ళి మొత్తం చూస్తూ ఉంటారు. ఏమండి లైఫ్ సెటిల్మెంట్ తను చూస్తూ ఉంటారు. దేవుని విషయంలో భయపడకండి. తక్కువ అప్పులకి భయపడిపోతుంది. లక్షల అప్పులు, కోట్ల అప్పులు చేసినటువంటి వ్యక్తి హాయిగా ఉన్నారు. అప్పుడు జీవిస్తున్నాం. చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే అప్పులు చేసిన దానికి తీర్చడానికి అప్పులు చేస్తున్నారు తప్ప, అంటే సమస్యతో ఆలోచిస్తున్నారు తప్ప పరిష్కార మార్గం వెతుక్కోవట్లేదు. నేనంతా 10,000 అప్పు వచ్చేది. నా రాబడి ఎంత? 5,000. 5,000కి 10,000 ఎలా తీర్చాలి? కొద్దిగా తీర్చేది. అప్పిచ్చేవాడితో చెప్పుకోవాలి. మన కాలం మీద ఒకేసారి తీర్చగలం. ఈలోపు ఇంకొక సమస్య మైండ్ ఫిక్స్ చేసుకోవాలి. నేను ఉదాహరణ చెప్తున్నాను. పాత స్కూల్ ఫీజు కట్టడానికి నాకు 18,000 చిల్లరైంది. అది లేదు. నేను ఒకేసారి కట్టాలి కదా. అప్పుడు వాళ్ళు చెప్పారు, బైక్ వాళ్ళు చేసుకున్నా 18/2 12. నెలకి ఎంత అవుతుందో అంత మీరు ఇచ్చేస్తుంటాం. క్లియర్ చేస్తున్నాను. ఓకే అన్న. ఆ విధంగా 8 నెల చేయగలుగుతాం. నా జీవితంలో నేను అవసరతలు పోగొట్టుకుంటే అదే ఇదిగో ఈ ఎందుకు అని తీసేయాలి. కొత్తగా మళ్ళీ ఇంకా ఈ 12 నెలలు మళ్ళీ ఏది కొనడానికి కానీ ఏది ఖర్చు చేయడానికి కానీ వీళ్ళు లేదని మళ్ళీ ఫిక్స్ పెట్టుకోవాలి. ఇది పరిష్కారం కానీ మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఏది అంతే. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు అంతే. అప్పు చేస్తే చూస్తే మన దాంట్లో అది అంతా చేయాలి. లేకపోతే ఆడంటే మనం వేసేస్తాడు మైనస్. భయపడకు, సమస్యను చూడకండి, పరిష్కారాన్ని చూడండి. ఈ సమస్య ఏ విధంగా పరిష్కరించబడుతుందని ఆలోచించండి. శిష్యుడు పొందవలసిన లక్షణం అది. మనతో పాటు యేసయ్య ఉన్నాడని చూడట్లేదు. నేను ఇలాంటి శిష్యుడిని అయితే ఇదే మాట ఇంకొకరికి చెప్పగలుగుతాను. మనతో పాటు యేసయ్య ఉన్నాడు, ఏ విషయంలో భయపడకూడదు. అప్పుడు ఇంకొక శిష్యుడిని తయారు చేస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగా. మన కాన్సెప్ట్ ఏంటి? శిష్యుడిని తయారు చేయడం. శిష్యుడిని తయారు చేయడం. శిష్యుడు పొందవలసిన ఇంకొక లక్షణం
దేవుని దగ్గర నేర్చుకున్న వాటిని ఇతరులకు వడ్డించాలి, బోధించాలి. అవును, దయచేసి మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించిన సాధించిన తరువాత వారి పట్టణంలో బోధించకును దేవుని స్తోత్రం. అక్కడి నుండి వెళ్ళిపోయాను. దేవుని బోధించుటకు, దేవుని దగ్గర నేర్చుకున్న విషయాలు ఎవరు ఎంతమందికి బోధిస్తున్నారు చెప్పండి. నేను నేర్చుకునేది నీకు మన ప్రారంభ స్థితి నుండి ఇప్పటి వరకు ఏదేమి నేర్చుకున్నాం. దేవుని దగ్గర ఏదేమి నేర్చుకున్నా సాధ్యం అంటే పర్వాలేదు, కొంతమందికి ఏది లేదు. నువ్వు దేవుని దగ్గర ఏం నేర్చుకున్నావు? యేసు గొప్పవాడు, మన గురించి చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడు, అంతే. అదే నేర్చుకున్నాం, అది తెలుసుకున్నాం. నేర్చుకున్నదేంటి? నేర్చుకోవడం వేరు, తెలుసుకోవడం వేరు. తెలుసా మీకు? నేర్చుకోవడం వేరు, తెలుసుకోవడం వేరు. పల్లాదిలో సేవ చేస్తున్నటువంటి అగాపే ఫుల్ గాస్పెల్ సంఘ కాపరి పేరు పాస్టర్ రామకృష్ణ. ఇది తెలుసుకోవడం. ఆయన్ని చూసి ఆయనతో కూర్చొని ఆయన సేవను గురించి తెలుసుకొని, ఆయన బోధన విధానం తెలుసుకొని నేర్చుకొని ఆ ప్రకారంగా నడవడం నేర్చుకోవడం. ఇది తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి తేడా. మీ నాన్నగారి పేరు ఫలానా అది తెలుసుకోండి. మా నాన్నగారి పేరు లేదు. మీ నాన్నగారి పేరు నిలబెట్టాలి అంటే అర్థం ఏంటి? ఏం రాసేసి కర్ర మీద నిలబెట్టాడు. మీరు నా పేరు నిలబెట్టాలా అని అంటే అర్థం ఏంటి? మీ నాన్న పేరు రాసేసి వెనక ఒక కర్ర పెట్టి పక్కన పెడితే సార్ నేను మా నాన్న పేరు నిలబెట్టాను. అప్పుడు అర్థం వీడు తెలుసుకున్నాడు కానీ నేర్చుకోలేదురా. నాన్నగారి పేరు నిలబెట్టడం అంటే వాళ్ళ నాన్నకి అంత మంచి పేరు ఉంది. ఏమండి? చాలా న్యాయమంతుడు, నీతిమంతుడు, ధర్మ వ్యక్తి, ధర్మ పనులు చేసే వ్యక్తి. సేమ్ అలాగే కొడుకు చేస్తుంటే తండ్రి పేరు నిలబెట్టాడు. దేవుడి స్తోత్రం. ఇది నేర్చుకోవడం. అర్థమైందా? కొంతమంది అదే చేయరు. నాకు తెలుసు, నీకు తెలిసిన విషయం నాకు తెలుసు, కానీ నువ్వు నేర్చుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు తెలుసా? నీకు నాకంటే ఎక్కువ విషయాలు తెలుసు కానీ నువ్వు నేర్చుకోలేదు. దేవుని దగ్గర నేర్చుకునే వారి మీద మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేర్చుకున్న వాడు బోధించగలడు. హల్లెలూయా. నేర్చుకోకపోతే ఎలా బోధించగలుగుతావు? దేవుని దగ్గర ఎలా కూర్చొని ఉండాలో తెలియదు, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలియదు. నేను ఎప్పుడు నన్ను చిన్నపిల్లలు చూస్తున్నాను. నేను విశ్వాసం నుండి ఇప్పుడు సేవకుడై నాయకుడై ఏమండి మినిస్టర్లో ఉన్నాను. మీరు ఎప్పుడూ నన్ను చూస్తున్నారు. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకి అగౌరవంగా ఉండడం మీరు ఎప్పుడు నన్ను చూస్తున్నారు. నాకంటే సీనియర్ పాస్టర్ అని తెలిస్తే నేను చాలా వినమ్రంగా ఉంటాను. అసలు పాస్టర్ తెలిస్తేనే వినమ్రంగా ఉంటాను. ఎప్పుడు కూర్చొని వాళ్ళ ముందు అగౌరవం కూర్చొని కాళ్ళు చాపడం, కాళ్ళు లేపడం చాలా పద్ధతిగా ఉంది. ఈ కాలు చాపడం, కాలు ఊపడం తలగం మానసిక డిజబిలిటీ చెప్తాను చూడండి. సైకలాజికల్గా అది ఒక పెద్ద డిఫెక్ట్. కాలు ఎవరైతే ఇలా కూర్చొని దొరుకుతారు కదా, అది పెద్ద డిఫెక్ట్ సైకలాజికల్. వాడి మైండ్ స్థిరత్వం లేదు అని అర్థం. చంచలమైన మనస్సు. ఈ థింకింగ్ మోర్ దాన్ డిసబిలిటీస్. వాడికున్న
అవన్నీ చాలా డిజబిలిటీస్ మీద ఎక్కువగా ఆలోచన చేసుకుంటాడు అన్నమాట. ఎవరైతే ఇలా కాలు ఉంటుంది అదొక మానసిక మంచి లక్షణం కాదు. దాంట్లో చాలా వస్తాయి. మనం అలాగా వ్యవహరించిన మన పిల్లలకు మనం కాళ్ళు కూడా మనకి మంచి లక్షణం కాదు. మన పిల్లలు ఎలాగెత్తారంటే పిల్లలు తండ్రి పేరు నిలబెట్టారు, చెడ్డపాటుడు వాళ్ళు చేయకూడదు. మనం ప్రతి చిన్నది మనం పిల్లలకు నేర్పించాలి. క్రమశిక్షణ అంటే అది. కాళ్ళు ఊపుకోవడం, మాట్లాడేటప్పుడు హావభావాలు సరిగ్గా ప్రదర్శించాలి. మాట్లాడేటప్పుడు కొంతమంది నెమ్మదిగా కొంచెం చేతులు అటు తిప్పి ప్రవర్తిస్తుంటారు మాట్లాడుతుంది, అది తప్పు. ఇవన్నీ నిరంతరం నేర్చుకున్నావు, ఇరిగేషన్ కూడా అది మంచి శిష్యులకు కాదు, మంచి గురు శిష్యుల సంబంధం కాదు. చాలా డిసిప్లైన్ నిల్చో కూర్చో క్రమశిక్షణ కలిగి ఉన్నారు. దేవుని సంఘంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, నువ్వు లక్ష్యంలో నడిపిస్తున్న వ్యక్తి నువ్వు తెలుసావు కదా. సువార్త చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, వ్యవహారం చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. దేవుడు పిలుపుకు లోబడి వచ్చిన వాడు నిన్ను గురువుగా చేసుకుంటే నువ్వే సరిగ్గా లేకుండా చాలా ప్రమాదం. దేవుడు నిన్ను ఎక్కడుతాడు. నువ్వు ఒక వ్యక్తిని రక్షణ నడిపించడానికి నీకు ఎంత బహుమానం ఇస్తారో, ఆ వ్యక్తి నిన్ను చూసి పెరుగుతున్నప్పుడు పిలిచిన సరిగలేనందుకు కూడా నువ్వు లెక్క అడుగుతాడు. రెండు బ్యాలెన్స్ చేస్తాడు దేవుడు. శిష్యుని పొందవలసిన ఇంకొక లక్షణం నేర్చుకోవాలి, నేర్పించాలి. హల్లెలూయా. దేవుడు ఏం చెబుతున్నాడు మనం నేర్చుకోవాలి. ఎంతమంది నేర్చుకున్నాం? నీ జీవిత కాలంలో, రక్షణ కాలంలో నేను దేవుని దగ్గర నేర్చుకున్నది ఇది అని నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. ప్రతిష్ఠల సాక్ష్యాల్లో ఒక్కొక్కరికి నువ్వు దేవుని దగ్గర ఏం నేర్చుకున్నావు, ఎన్ని సంవత్సరాలు చెప్పు. దేవుని పాదాల సన్నిధిలో ఏం నేర్చుకున్నావు? తెలుసుకున్నావు కాదు. కూడా బైబిల్ అందరూ తెలుసుకున్నావు, చదువుతారు. నువ్వేం నేర్చుకున్నావు? ఎవరినో నేర్పించాడు. ఇంకొక ఏం చేశాడు దేవుడు? ఎవరికి ఇవ్వని గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. దయచేసి చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదయు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమా రీతిగా వారికి బోధించుతున్నాను. శిష్యులు అడిగారు యేసుకి, ఎప్పుడు నేను కుమారునితో ఎందుకు వరకు మాట్లాడుతున్నాం? డైరెక్ట్ చెప్పొచ్చు కదా. పరలోక రాజ్యం దీన్ని పోలి ఉన్నది, దాన్ని పోలి ఉన్నది అని ప్రతిసారి తమరు ఉపమాన రీతిగానే చెబుతూ ఉన్నారు. డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. అని అంటే ఏమన్నా ఏసయ్య, పరలోక రాజ్య మర్మములు నీకు అనుగ్రహించబడుతుంది. దేవుడి స్తోత్రం కలుగుతుంది. శిష్యులకు బోధిస్తున్న గొప్ప ధన్యత. దేవుని మర్మాలు మనకు దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఎవరికైనా చూడండి, యుగార్థం గురించి ఎవరికి తెలియదు.
పరిశుద్ధతలోని వచ్చిన జ్ఞానం విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. ప్రభురాత్రి భోజన రహస్యం ఇది పెద్ద మరణం అండి. ప్రతి ఆదివారం ముందు చూస్తున్నాం. గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది కళ్ళు కనబడట్లేదు. నెల రోజులకు ఒకడని, సంవత్సరానికి ఒకడని ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. ప్రతి వారము ఇవ్వాలి అన్న మర్మము మనకే బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రెండవ రాకడ గురించిన మర్మము మనకు ఇవ్వబడింది. అలాగే చెత్తగా కూర్చిన మర్మము మనకు ఇవ్వబడింది. మహిమ ప్రపంచమును వచ్చిన మర్మము మనకి ఇవ్వబడింది. పాపము యొక్క పుట్టుకను గూర్చిన మర్మము మనకి ఇవ్వబడింది. కామ క్రోధ మద మత్సర్య లోభ మదమత్సర్యము లోకములోకి ఎలా ప్రవేశించాయి? కామ క్రోధ లోభ మద మత్సర్యము వర్షభర్గాలు మానవునిలోని ఏ మతం వాడైనా ఎలా ప్రవేశించాయి? దేవుని గూర్చిన మర్మము మనకివ్వబడింది. ఇవన్నీ దేవుడు గుర్తించడం అంటే ముందు దేవుడు మాట్లాడేది. లోభము కారము క్రోధము ఇవన్నీ దేవుడు గుర్తిస్తే ముందు నాకు వదిలేసేది. మాత్రం దేవుడు గుర్తించాడా తెలియదు కొంతమందికి. స్వర్గానికి పుట్టిన కూర్చున్న మర్మం మనకు అనుగ్రహించబడింది. పరలోకములో ఉండేటటువంటి ఆ పట్టణపు సౌందర్యమును చూసే కన్నులు గూర్చిన మర్మం మనకివ్వబడింది. ఆ దీప స్తంభమును గూర్చిన మర్మము మనకివ్వబడింది. విశ్వ చరిత్ర ఆది కాలమునకు ముందున్న కాలము అనాది కాలము యుగములకు పూర్వము జగములకు పూర్వం ఏమి జరిగిందో వాస్తవికత చరిత్ర చిత్రాన్ని మన కళ్ళ ముందు దేవుడు చూపించాడు. ఇవన్నీ మనకు అనుగ్రహించబడిన మర్మాలు. హల్లెలూయా. వారికి తెలియదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళుండి చూడలేదు. అన్నారు కదా కింద ఎందుకు వాళ్ళకంటే చూపించలేదు, వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నానంటే వారు చూచింది చూడరు, విడిచింది వినరు, గ్రహింపక ఉన్నారు. వాళ్ళు గ్రహించే మనసు లేదు, వినాలన్న ఆసక్తి లేదు, చూడాలన్న ఆసక్తి లేదు. ఎవరికైతే వినాలని ఆసక్తి ఉందో, ఎవరికైతే చూడాలని ఆసక్తి ఉందో, ఎవరికైతే గ్రహించాలని ఆసక్తి ఉందో వాడు శిష్యుడు. అలా ఆసక్తి ఉన్నవాడు శిష్యుడు. వానికి పరలోక మర్మములు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ కెన్ సీ, ఈ కెన్ లిజన్, ఈ కెన్ అండర్స్టాండ్. వాడు చూడగలడు, గ్రహించగలడు, వినగలడు. అందుకే అలాంటి ఆలోచన ఉన్నవాడికి ఇంకా అధికంగా ఇవ్వబడుతుంది. లేని వాళ్ళకి ఇవ్వడం జరగదు. అందుకే ఆసక్తుడు ప్రాణిని తృప్తిపరుస్తాను అన్నాడు. అల్లెలూయా. దేవుని గురించిన ఆసక్తి నీకు ఎక్కువ ఉన్నప్పుడు నీకు ఎక్కువ ఇవ్వబడుతుంది. నీకు ఎంత ఎక్కువ ఉంటే నీకు అంత ఎక్కువ ఇవ్వబడుతుంది. ఈ తత్వ శిష్యునికి ఉండాలి. అల్లెలూయా. శిష్యునికి తొందరపాటు ఉండడానికి ఇంకొక లక్షణం. కొంతమంది ప్రార్థన వెళ్ళిపోతే అది పవన్ 4 గట్టి శాస్త్రం వేసుకుని అడుగుతుంటానంటే అక్కడ పాడుతుంటారు.
తొందరపాటు. ప్రార్థనలో తొందరపాటు ఉండడానికి వీలు. దేవుని పని చేయడంలో తొందరపాటు ఉండడానికి వీలు. ఓపిక కలిగి ఉన్నాడు. దయచేసి మత్తయి సువార్త ఈ 14వ అధ్యాయము 25-26 రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి పోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసేది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనిది, నేనే, భయపడకూడని వారితో చెప్పాలి. తొందరపడి ఏం జరిగింది? ఒక డెసిషన్ తెచ్చేశారు, తీర్పు తెచ్చేశారు, భూతము అని. మనం కొన్ని పరిస్థితులు మనం చూస్తుంటాం, మనకు తెలియని తొందరపడిపోయి తప్పు నిర్ణయం తీసుకొని ఒక మాట అనేస్తూ ఉంటాం. ఒక మాట డిసైడ్ చేసి అనేస్తాం అవతలేదు. తర్వాత తెలిసింది, ఓహో అలాగా, సింపుల్గా ఓహో అలాగా అని అనేలోపు అక్కడ జరగవలసిన ప్రమాదం జరిగిపోతుంది, గాయం జరిగిపోతుంది. శిష్యునికి లక్షణం ఉండడానికి లేదు. ఎందుకంటే మనం ఇంకో శిష్యుని తయారు చేస్తున్నాం కదా. తొందరపడి నిర్ణయం తీసుకోకరా, తొందరపడి ఏది అనగరా. దేవుని కొండలు మునుపు మనం చూసేదంత నిజం కాదురా, వాస్తవికత ఏదో దాగి ఉంటుంది, అంత తొందరగా ఆ మాట అనుకో అని చెప్పగలగాలి. అలాగే అనగలగాలంటే నేను ముందు లక్షణం ఉండదు. తొందరగా అనుకున్న నిర్ణయం చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి దేవుని నడుచుకుని వస్తున్నారు అనుకుంటున్నాను, అంటే ఒక తప్పుడు అభిప్రాయం, వాళ్ళిద్దరు ఎవరిని వేరే సంబంధం అనేస్తారు. దగ్గరికి వచ్చాక వాళ్ళిద్దరు అన్నా చెల్లి. అప్పుడు ఏమైంది? నేను తొందరపడి తక్కువ నిర్ణయం తీసుకు. దేవుడిపైన శిష్యులకు ఓపిక కలిగి ఉన్నారు. దేవుడి కార్యాల పట్ల కూడా మనకు తొందరపడడం లేదు. దేవుడు చేయడం ఏదో ఒక పాఠం నేర్పుతున్నాడు, ఏదో నేర్పిస్తాడు. దేవుడు ఎప్పటి చేయించిన దాంట్లో ఎప్పుడు కూడా అన్యాయం ఉండదు, తప్పు జరగదు. దేవుడిని నిందించకూడదు. దేవుడు ఏదో నేర్పుతున్నాడు అని ఓపికతో మనం ఉండాలి. దేవుడు ఏం చేశారు? దేవుడు చేశాడు తొందరపడి అన్నారు లేదు. ఆయన భోజనం వచ్చింది దేవుడు, భోజనం లేదు. ఉపయోగం ఏంటంటే నీటి మీద బోట నడుస్తుంది. మనం ఎక్కడికో మా తమ్ముడు స్కూల్కి వెళ్ళాం రాత్రి 8 గంటలకి. వీళ్ళు చెప్పడం మర్చిపోయి మొన్న ఆదివారం నేను కటక్ వెళ్తున్నాను కదా, ఆ రోజు రాత్రి స్కూల్కి వెళ్ళాం. 7:30 అట్లా మా స్టూడెంట్స్ వచ్చారు. మా స్టూడెంట్లో ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ అందరూ చనిపోయారు రీసెంట్గా. వాళ్ళ అమ్మగారికి ఏదో సంథింగ్ సూసైడ్ సంథింగ్ ఏదో జరిగింది. కరెక్ట్ నేను బయలుదేరిన టైంకి ఎవరు వచ్చి వాచ్మెన్కి చెప్తారు. ఆ వాచ్మెన్ కొడుకు ఒకరు ఉన్నాడు, వాడు భయపడిపోతాడు. సార్ చూడండి సార్ భయపడుతున్నారు సార్ అని. భయం లేదు సార్, నిజం సార్, ఇదో ప్రూఫ్ ఉందని చెప్పి ప్రూఫ్ చూపించారు, ఫోటో తీశారు. ఏమండి ఇక్కడికి ఉంది, ఇక్కడి నుంచి ఏం లేదు ఫోటో. ఏమండి అందరికీ పలకరిస్తుంది సార్, కానీ ఎవరికీ చేయట్లేదు సార్. ఏదో చెప్పాలనుకుంటుంది కానీ ఎవరు వినట్లేదు. దారిలో వెళ్తున్న అందరికీ పలకరిస్తుంది సార్ అన్నాడు. నేను నమ్ముకొని పిల్లలు కదా, వాళ్ళకి ఆధ్యాత్మిక భావాలు చెప్పలేదు. నోరు మీద అలంకరణ ఉంటుంది, ఎవడు గ్రాఫిక్ చెప్పి చేశాడు. ఏమో కాదు, భయం ఉండు, ధైర్యం ఉండు,
అని చెప్పేసి మా ఇద్దరం వచ్చేసాం. ఎందుకు గుర్తు వచ్చిందంటే భూతము అనేటువంటి మనకు కాన్సెప్ట్ మన మైండ్లో చిన్నప్పుడు ఎక్కించేశారు. ఎవరు ఎక్కించారు? అదే ఆ బట్టలు కూడా ముడికంటలు సర్ఫెక్షన్ అని బట్టలు పట్టుకున్నప్పుడు ఏ షాంపు రాసిందో ఏ ఆయిల్ రాసిందో కూడా సచ్చినంత జుట్టు వచ్చేద్దట. అడగండి, మీకు ఎవరైనా చూసారని చెప్తే అడగండి ఏ షాంపు రాసింది ఏ ఆయిల్ రాసింది అడగండి. ఇంత జుట్టు పాపం జడ కూడా వేసుకోదు, విరబోసుకుని ఉంటుంది. ఆయన దెయ్యం అంటే కాన్సెప్ట్ అది కాదు. నీ మైండ్ అదెందు కాదు అది కనబడుతుంటుంది నీకు. దెయ్యం ఎప్పుడు కూడాను దేవుని మీద విశ్వాసము పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుడి లేడు. ఇది ఈ లోకమే దేవుని అసలు శిశులో ఉంది. ఈ లోకంలో ఆమె ఎంజాయ్ అసలు శిశులో ఉంది. సత్యంగా ఏం లేదని చెప్పేది దెయ్యం. దేవుని లేఖనానికి వ్యతిరేకంగా నీ మనసుని ప్రేరేపిస్తుంది దెయ్యం. దేవుని మీద ఏకాంత విశ్వాసం కూడా కలగనీయకుండా చేసేది దెయ్యం. అర్థమవుతుందా? దేవుడు చేయరా మనం చేసుకోవాలి అని చెప్పేది దెయ్యం. అది స్వరం ద్వారా మాట్లాడుతుంది, ఇంకొక మనుషులలో వచ్చి మాట్లాడుతుంది. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకి వస్తుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని వస్తుంది. అప్పటికప్పుడే దేవుడు నీ చేత పాపం చేయిస్తూ ఉంటుంది, నిన్ను ఆకర్షింపజేస్తుంది. లేఖనానికి వ్యతిరేకమైన విషయాల వైపు నిన్ను ఆకర్షింపజేస్తుంది. అభిప్రాయం కూడా దెయ్యం. అప్పుడు వెంటనే ప్రజా వీడు వచ్చాడని నాకు అర్థమైంది, నన్ను కొంచెం మీరు ఎక్కడ చేయాలని భద్రపడవచ్చు, నన్ను కాపాడు అనుకోవాలి. అది దెయ్యం. తొందరపడిపోయి కాన్సెప్ట్ చేసేసి అంటే దేవుడు చేస్తున్న కార్యాన్ని కూడా దెయ్యం చేసింది అనుకోండి. దేవుడు తెలిసిన కాపాడుతుంది, దెయ్యం కాపాడుతున్నాను. కొంతమంది అలాగే తయారవుతుంది. అడేదో తాయెత్తిచ్చాడేనో నడిపించాడో వాడు చేశాడేనో అమ్మలో ఇతని దగ్గరికి వెళ్ళడం మేలు జరిగింది అనుకుంటున్నారు. అది దేవుడిని నడిపి చేస్తున్నాడు. నీకు ఆయుష్ ఇచ్చింది దేవుడు అయితే పలానా వాడు నాకు ఆయుష్ పెంచుతున్నాడు ఎవరో చెప్పాడు. నిన్న ఆయుష్ ఇచ్చింది దేవుడు. దెయ్యం ఎప్పుడు నిన్న ఆయుష్ పెంచడు, నీకు ఆయుష్ తీసేద్దు. ఎవరిని నిన్ను ఆయుష్ ఇచ్చింది నీకు ఆయుష్ పెంచలేడు. అయ్యా నీకు ఎప్పుడు సంపాదన చూస్తే దెయ్యం. నువ్వేమో పలానా వాడి దగ్గరికి వెళ్ళాను, పలానా వాడు నాకు తాయెత్తిచ్చాడు, పలానా వాడు శాంతి చేశాడు, అందుని బట్టి నాకు ఆయుష్ పెరుగుతుంది అనుకున్న మూర్ఖత్వం. దేవుడు చేస్తున్న క్రియలను దెయ్యం అకౌంట్లో చేస్తున్నావు. దెయ్యం చేస్తున్న దరిద్రాలను దేవుడు అకౌంట్లో దేవుడు చేయట్లేదండి. మాకు దేవుడు మాకు ఏ ఆశీర్వాదం ఇవ్వట్లేదండి. ఎంత తప్పు తెలుసు. లోను చేసేది దేవుడు. హల్లెలూయా. కీడు కలగకుండా కాపాడేది దేవుడు. నీ అభిమానం బట్టి నీ అమాయకత్వం బట్టి కీడులోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. అప్పుడు ప్రార్థన చేయాలి, మేము ఏ కీడులోనికి ప్రవేశించకుండా మనం కాదు. పర్లేదు ప్రార్థన. పదం ప్రార్థన తెలుసా? మా నాన్న చెప్తుంది. చెప్పా చెప్పు చెప్పు. ఏ కీడులోనికి ఏ శోభంలోనికి మిమ్మల్ని ప్రవేశించకుండా మన కాపాడిని అంటాం కదా లాస్ట్లో. మనం కొన్నిసార్లు కీడులోని మనం వెళ్ళిపోయి ప్రమాదం ఉంది. తొందరపడకూడదు, నిదానం ఉండాలి. ఓ మాట మాట్లాడేటప్పుడు నిదానంతో మాట్లాడాలి. కొట్టేసినాడు అక్కడ మాట్లాడు. గ్రామటికల్ మిస్టేక్స్ కొంతమంది అయిపోతుంది. ముందు అనవలసిన మాట ఎందుకంటే వెనుకోవాల్సింది ముందంటే మధ్యలో చూడపడతాం. ఏమండి రాముడి తోట ఎవరంటే ఇట్లని తెలుసండి. మా చిన్నప్పుడు గ్రామటికల్ విషయంలో రాముడితో కట్టుబడి ఇట్లా
క్లనియే. రామునితో కపివరుడు అంటే ఎవరు? ఇది అందరూ జరిగింది, దీని అర్థం అది తెలియదు. రామునితో కపివరుడు సుగ్రీవుడు. కపివరుడు అంటే వీరందరికీ ప్రజాపతి అయిన సుగ్రీవుడు ఇలా అన్నాడు అనేది ఆ వాక్యం. సరిగ్గా చదవక దాన్ని ముఖ్యమంగా చేసేలాగే రాముని తోక వివరండు క్లనియే. రాముని తోక కనుక రాముని తోక అని చదివించారు. రామునితో కపివరుడు దాని మొక్కలు ఈ పదమక్కలు ఆ పదమక్కలు చేస్తే నేను ఉన్నాయి. తొందర కొంతమంది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. వాక్యం బోధించడంలో కూడా తొందర. ఇప్పుడు మనంత డిమాండ్ ఎప్పుడో అంత స్కూల్ కాబట్టి చూసారా, ఇది చెప్పగలము. నేను ఒకరోజు ట్రాన్స్లేషన్ చేయడం అంత స్కూల్ చెప్పు పరిగెత్తిస్తున్నట్లుగా చెప్పండి కదా. కానీ వాక్యం దగ్గర అది పనికిరాదు. చాలా నెమ్మదిగా ముంతాగుగా దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించారు. దేవునితో నేను అనుసంధానమైన ప్రతి దేవుడిని గ్రహించాను, నిదానించి మాట్లాడారు. అప్పుడు కాన్సెప్ట్ అనేది కరెక్ట్ గా దేవుని ఆలోచనను ఎక్కించడం. ఓ తరుగుతున్నట్టు మాట్లాడుకోమని కాదు, ఏమో మాట్లాడుతుంటారు. ఫోన్లో ఏం మాట్లాడుతారు అర్థం కాదు. అలా అప్రశాంతంగా ఎప్పుడు తొందరపాటు శిష్యునికి వెళ్ళడానికి దైవ సంబంధమైన విషయాలు తొందరపాటు అసలే పనికిరాదు. దైవ సంబంధమైన విషయాలు అసలు తొందరపాటు పనికిరాదు అన్నాను. ఎందుకంటే దేవుడి పిలుపు లేకుండా కొంతమంది సేవ చేస్తారు. దేవుడి పిలుపు లేకుండా ఏదండి చాలా నిర్ణయాలు తీసుకుంటారు. దేవుడి దగ్గర పట్టకుండా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారు. దేవుని చిత్తమా అవునా కాదని పరీక్షించుకోకుండా కొందరు నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు ఎప్పుడు పనికిరాదు. ఏ పనికి కూడా పనికిరాదు. శిష్యుడికి ఉండవలసిన లక్షణం తొందరపాటు ఉండడానికి. తొందరపడితే నీకు ఒక సబ్జెక్ట్ ఎగిరిపోతుంది. నువ్వు నేర్చుకున్నది ఎగిరిపోవడం ప్రమాదం. అందుకే యేసు అన్నాడు, వెంటనే యేసు ధైర్యాన్ని తెచ్చుకుంది. నేనే ఏమిటి అని వారితో చెప్పాను. దానికి పేదలు అంటే నేను కూడా నడవగలను అరుస్తాం. నడిచాడు, మళ్ళీ లోకాన్ని చూశాడు, మిగిలాడు, మళ్ళీ దేవుడు కాపాడాడు. కాబట్టి ప్రభువులో వెళ్ళాను. శిష్యులు పొందవలసిన లక్షణాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. మీరు కనుక బైబిల్ బాగా చదివితే, సువార్తలు బాగా చదివితే, దేవుడి బోధనలు మీకు అర్థమవుతే మీరు శిష్యులుగా తయారవుతారు. ప్రతి శిష్యుడు ఇంకొక శిష్యుడిని తయారు చేస్తారు. ఈరోజు చాలా మంది రక్షణ పొందిన తర్వాత కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. లోపల మోమాటం, భయము. ప్రార్థన చేయడానికి భయం ఎందుకు? ప్రార్థన చేయడానికి భయం ఎందుకు? ఇప్పుడు నేను అతన్ని సువార్త చేసి నడిపించాను అనుకుంటున్నాను. ఇప్పుడు మా మన్నదిని నేనే సువార్త చేసి నడిపించాను, ఆ పాస్టర్ని నేను నడిపించాను. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఆయన చేస్తాను, పాస్టర్ని ప్రార్థన చేయాలంటే చేస్తాను. ఎలా చేశారు? నేను ప్రార్థన చేయడం వాళ్ళు చూస్తూ ఉన్నాను, నేను బైబిల్ చదవడం వాళ్ళు చూస్తూ ఉన్నాను. అందుకే నాకు ప్రార్థన అలవాటు. ఉదాహరణ కదా, చాలా మంది నేను నడిపించారు. ఉదాహరణ చెప్తుంది, నువ్వు నడిపించేవాడు అయితే నీకు ప్రార్థన దేవుని లేఖనం ఇవ్వబడాలండి. మనకు అనుకూలమైనవి చేసి కొన్ని అనుకూలంగా చేయలేదు అనుకోండి, అప్పుడు నువ్వు నడిపించిన వాడు కూడా ఆయనకు కాదు. ఆయన కూడా అంతే కదా, అందులో ఏం కాదు.
ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం తొందరపాటు లేకుండా క్రమశిక్షణ కలిగి శిష్యుని కలిగిన మనసు మనము కలిగి ఉన్నప్పుడు యేసయ్య చెప్పిన మాట మీరు ఏం చేయమన్నాడు? మూలవాక్యంతో మీరు కాబట్టి మీరు వెళ్ళి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములో వారిని బాప్తిస్మించుచు దేవుని స్తోత్రం. వారికి ఏమివ్వాలి? బాప్తిస్మం ఇవ్వాలి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నింటినీ గైకొని వలనని వారికి బోధించారు. దేవుని స్తోత్రం. ఏ విషయాలైతే దేవుని బోధించారు వాటిని ప్రతి ఒక్కరు గైకొనాలని నేర్పించారు. నేర్పించాలంటే మనము దేశంలో చాలా వండర్ఫుల్ టీచర్. మీరు నాయన నేర్చుకుని వాళ్ళని నేర్పాలంటే మీరు సరిగ్గా నేర్చుకోవాలని అది అలా. కాబట్టి పిల్లలు మనము ఈ శిష్యుల స్వభావాన్ని పొందుకొని శిష్యుకున్న లక్షణాన్ని మనం పొందుకొని మన ఇదివరకే నడిపించినవన్నీ శిష్యులుగా తయారు చేద్దాం. నూతన శిష్య బృందాలను తయారు చేసి దేవుని కొరకు నిలబడదాం. అటువంటి ధన్య దేవుడు మనకు దయచేయగా రండి ప్రార్థన చేసుకుని మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసి